హలో ఆల్ వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో యాప్స్ ఇండియా అండ్ ఫ్యూచర్ మ్యాన్ ఈ రెండు సిరీస్ల గురించి కూడా ఈ ఒక వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం భయ్య. ఇది రివ్యూ వీడియో అవుద్ది అండ్ అలాగే సండే సజెషన్ వీడియో కూడా అవుతుంది. అండ్ అందరికీ అయితే కాదు భయ్య, ఎస్పెషల్లీ సర్టెన్ ఆడియన్స్కి మాత్రమే సిరీస్లు అన్నవి. అంటే ఇప్పుడు పెట్టకపోదు, ఎప్పుడో పెట్టాలి ఇవి, ఎందుకంటే లేటెస్ట్ సిరీస్లు అయితే ఏం కాదు ఇవి, ఓల్డ్ సిరీస్లనే. బట్ రీసెంట్గా నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్కి తీసుకొచ్చుకుంది. సరే ఎలాగో మనం ఎప్పుడో చూసేసాం, కొత్తగా కూడా వచ్చినాయి నెట్ఫ్లిక్స్లోకి. సో మీరు సెర్చ్ చేస్తూ ఉంటారని చెప్పేసి ఇంకా రివ్యూ అండ్ సజెషన్ వీడియో కింద అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా లేట్ చేయకుండా ఈ రెండు సిరీస్ల గురించి అయితే మాట్లాడేసుకుందాం భయ్య. ఫస్ట్ వచ్చేసి యాప్స్ ఇండియా. ఇందులో మీకు రివ్యూ అండ్ సజెషన్ రెండు కలిపే ఉంటుంది. మరీ డీప్ గా అయితే తీసుకెళ్ళము, జస్ట్ ప్రెజెంట్ చేస్తాను అంతే. ఇది జానర్ వచ్చేసి సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ మిస్టరీ కూడా. లాంగ్వేజ్ అయితే ఓన్లీ ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. ఇది మీకు సీజన్ 1 ఏమో 2017 లో వచ్చింది, సీజన్ 2 2019 లో వచ్చింది, సీజన్ 3 వచ్చేసి 2020 లో రిలీజ్ అయింది. ఈ మూడు సీజన్లో కలుపుకొని మీకు 30 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్రొడక్షన్కి వచ్చేస్తే FBI ఏజెంట్ అయిన ఎమిలీ తన ఒక సీరియల్ కిల్లర్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో డిసప్పియర్ అయిపోద్ది అనమాట, కడబడకుండా వెళ్ళిపోద్ది. దాని తర్వాత తనని చనిపోయిందని చెప్పేసి డిక్లేర్ చేసేస్తారు. ఆఫ్టర్ 6 years తర్వాత తను ఎలా ఉందని, బతికే ఉందని తెలుస్తుంది. బట్ మెమరీ అయితే ఉండదు భయ్య. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఎమిలీకి ఏమైంది, తను తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ సిరీస్ వచ్చేసి. ఇక ఎందుకు చూడాలి అంటే గనక ఇది ఒక గ్రిప్పింగ్ మిస్టరీ భయ్య. అంటే స్ట్రాంగ్ ఎమోషనల్ షేక్స్ ఉంటాయి అండ్ కాన్స్టెంట్ టెన్షన్ అయితే మెయింటైన్ చేస్తారు సిరీస్ మొత్తం కూడా. అదొకటి బాగా వర్కౌట్ అవుద్ది. పైగా స్టోరీ టెల్లింగ్ కూడా చాలా ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది. ఫ్రీక్వెంట్ గా ట్విస్ట్లు వస్తూ ఉంటాయి. అంటే సైకలాజికల్ గా సర్ప్రైజెస్ కూడా బాగా ప్లాన్ చేసుకున్నారు. ఎమిలీ క్యారెక్టర్ ఏదైతే ఉందో తన ఆర్క్ అయితే మిమ్మల్ని సిరీస్ అంతా చూసే విధంగా చేస్తుంది భయ్య. అంటే ఆ క్యారెక్టర్ బాగా హుక్ చేస్తుంది అనమాట మిమ్మల్ని. మొత్తం 3 సీజన్స్ కూడా సీజన్స్ ఏం చూడాల్సిన అవసరం ఉండదు. మీకు 3 సీజన్స్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. మీకు ప్రైమ్ వీడియోలో ఉంటుంది. ప్రెసెంట్ అయితే నాకు తెలిసి ఎక్స్పైర్ అయిపోద్ది. ప్రెసెంట్ అయితే ఉంది కానీ అక్కడ వాళ్ళ ఓటీటీ రైట్స్ అయితే ఎక్స్పైర్ అయిపోతే అందుకే నెట్ఫ్లిక్స్ వాడు కూడా తీసుకొచ్చాడని నా ఐడియా. ప్రైమ్ వీడియోలో ప్రెసెంట్ అయితే ఉంది, నెట్ఫ్లిక్స్ లో చూసేచ్చు మీరు. ఇది బింజ్ వాల్యూ అని చెప్తాను భయ్య 30 ఎపిసోడ్స్ కూడా. ఎందుకంటే ఆ థ్రిల్లర్ కన్సిస్టెన్సీ అయితే ప్రతి సీజన్ లో కూడా మెయింటైన్ చేస్తారు, వర్కౌట్ అవుద్ది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా టాప్ నాచ్ అయితే ఉంటాయి. నేనైతే ఈ సిరీస్ వచ్చి ఇంటెన్స్ థ్రిల్లర్ చూద్దాం అనుకున్నా. లైక్ థ్రిల్లర్ లవర్స్ ఎవరన్నా, సైకలాజికల్ మిస్టరీ డ్రామాస్ చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే దిస్ ఇస్ మస్ట్ వాచ్ అని చెప్తా. బాగా వర్కౌట్ అవుద్ది భయ్య. నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ సిరీస్ లో కొన్ని ప్లాట్ లైన్స్ అయితే ఉంటాయి, అవి టూ మచ్ కాంప్లికేటెడ్ చేసేస్తారన్నమాట. అంటే మరీ ఎక్కువ జంప్స్ అయిపోతుంటాయి. క్యారెక్టర్ రిలేషన్షిప్స్ అన్ని కూడా కొంచెం కాంప్లికేటెడ్ గా చూపిస్తుంటారు. సో అవి అంతగా వర్కౌట్ అవ్వవు. అండ్ ఫ్యూ ఇన్వెస్టిగేషన్ సిగ్మెంట్స్ అన్నవి కూడా ప్రెడిక్టబుల్ గా ఉంటాయి, లేదా రిపిటేటివ్ గా అనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఆ ఫ్యూ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అసలు వర్కౌట్ అవ్వవు. అండ్ మరీ డార్క్ టోన్ ఎక్కువగా ఉంటుంది. లైట్ హార్టెడ్ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం వర్కౌట్ అవ్వదు. అండ్ ఇది ఫ్యామిలీతో చూడడానికి కూడా వర్కౌట్ అవ్వదు భయ్య. అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. సో బెటర్ ఇండివిజువల్ గా చూడండి. ఓకే, మరి చెప్తున్నా, నాట్ ఫర్ ఆల్ ఆడియన్స్, ఓన్లీ సైకలాజికల్ మిస్టరీ డ్రామాస్ చూసే వాళ్ళకి మాత్రమే ఈ సిరీస్. ఓకే, ఇక సెకండ్ వన్ కి వచ్చేస్తే ఫ్యూచర్ మ్యాన్. ఇది స్కైఫై కామెడీ అండ్ టైమ్ ట్రావెల్ సిరీస్ భయ్య. ఇది కూడా ఓన్లీ ఇంగ్లీష్ లోనే అవైలబుల్ ఉంది, తెలుగు డబ్బింగ్ లేదు, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. టోటల్ గా మీకు 3 సీజన్స్ అయితే ఉంటాయి. ఇది కూడా సేమ్ టైమింగ్. ఇది కూడా మీకు 2020 లోపు అయిపోయింది సిరీస్ అన్నది. 34 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి 3 సీజన్స్ కలుపుకొని. బట్ వీటి రన్ టైం చాలా తక్కువ భయ్య, మీకు 30 minutes లోపే, మాక్సిమం 30 minutes అయితే ఉంటుంది ఎపిసోడ్ అనేది, లేదంటే ఒక 5 minutes అటు ఇటు ఉంటుంది. సో రన్ టైం అయితే చాలా తక్కువ ఉంటుంది ఎపిసోడ్ వైజ్. స్టోరీ ప్రొడక్షన్కి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన జాస్ ఒక జానిటర్ అండ్ ఒక గ్యామర్ కూడా. తను చాలా ఇంపాసిబుల్ గేమ్స్ ను కూడా బీట్ చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలో ఒక 2 warriors ఫ్రమ్ ద ఫ్యూచర్ అయితే తన దగ్గరకు వచ్చి తనని హెల్ప్ అడుగుతారన్నమాట, టు సేవ్ హ్యుమానిటీ కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి. అసలు ఫ్యూచర్ నుంచి ఎలా వచ్చారు, అసలు ఇద్దరు వారియర్స్ ఎవరు, మరి జాష్ ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ సిరీస్ వచ్చేసి. ఎందుకు చూడాలి అంటే ఒక ఫన్ మిక్స్ అయితే ఉంటుంది భయ్య. స్కైఫై, టైం ట్రావెల్ అండ్ ఓవర్ ది టాప్ కామెడీతో సూపర్ గా మిక్స్ చేసి చాలా బాగా బ్యాలెన్స్ చేసి చూపిస్తారు సిరీస్ లో. అంటే మరీ టూ మచ్ ఆఫ్ సీరియస్ అయితే ఉండదు, చాలా పర్ఫెక్ట్ అని ఉంటుంది, చాలా సెటిల్ గా వీటన్నిటిని కూడా మిక్స్ చేసి చూపించడం వల్ల వర్కౌట్ అయిపోద్ది. అండ్ నేను ఈ సిరీస్ వచ్చి ఎవరు ఎంజాయ్ చేస్తారంటే, మీరు కనుక రిక్ అండ్ మార్టీ స్టైల్ ఆఫ్ హ్యూమర్ చూస్తుంటే వాళ్ళకైతే పర్ఫెక్ట్ అని చెప్తా. ఎందుకంటే ఓవర్ ది టాప్ ఆఫ్ కామెడీ ఉంటుంది, క్రింజ్ టైప్ ఆఫ్ కామెడీ కూడా ఉంటుంది. సో అందరికీ వర్కౌట్ అవుతుంది సిరీస్ వచ్చేసి. మెయిన్ లీడ్స్ ముగ్గురు ట్రయో కూడా అదిరిపోద్ది. మీకు జాష్ కానీ, టైగర్ కానీ అండ్ వూల్ఫ్ కానీ, వీళ్ళ ముగ్గురు ట్రయో కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. అండ్ లైట్ హార్టెడ్ ఉంటుంది, ఎక్కడ కూడా సీరియస్ టోన్కి వెళ్ళిపోదు ఫుల్ గా. అండ్ ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది, ఈజీ టు బింజ్ అని చెప్తా, చాలా త్వరగా కంప్లీట్ చేయొచ్చు. అండ్ మీరు కనుక హెవీ స్కైఫై డ్రామా కాకుండా ఆ స్కైఫైలో లైట్ హార్టెడ్ కామెడీ ఉండాలి, కొంచెం ఓవర్ ది టాప్ కామెడీ ఉన్నా పర్లేదు కొన్ని కొన్ని చోట్ల అనుకుంటే ఇది బాగా సూట్ అవుతుంది. అండ్ కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. గేమర్స్ బికమ్ సేవియర్ ఆఫ్ హ్యుమానిటీ అన్న కాన్సెప్ట్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుద్ది. ఎపిసోడ్స్ అయితే చాలా షార్ట్ గా ఉంటాయి, వీకెండ్ వాచ్ కి అయితే పర్ఫెక్ట్ అని చెప్తా. అండ్ నాట్ ఫర్ ఆల్ కూడా. నెగిటివ్స్ ఏంటంటే లాట్ ఆఫ్ అడల్ట్ కామెడీ భయ్య.
ఇన్‌అప్రోప్రియేట్ జోక్స్. ఆ జోక్స్ అన్నీ కూడా చాలా క్రింజ్ ఉంటుంది. చాలా వరస్ట్ ఉంటాయి కొన్ని కొన్ని జోక్స్ అయితే. సో, అందుకే అందరికి వర్కౌట్ అవ్వదు. అండ్ అడల్ట్ కామెడీ కూడా హెవీగా ఉంటుంది. అండ్ సీరియస్ స్కైఫై కోసం చూస్తున్నట్లయితే ఇదైతే మీకు వర్కౌట్ అవ్వదు ఈ సీరీస్ అన్నది. వెరీ సిల్లీగా ఉంటుంది. సో, అది గుర్తుపెట్టుకుంటే ఆ సిల్లీ టోన్ ఓకే అనుకుంటేనే ఈ సీరీస్ చూడండి. సీరియస్‌గా చూద్దాం అనుకుంటే సీరియస్‌నెస్ వాళ్ళకే ఉండదు. ఇంక మీకు ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి. సో, అందుకే ఓన్లీ ఫర్ సిల్లీ టోన్ ఈ సీరీస్ వర్కౌట్ అవుతుంది. అండ్ కొన్ని ఎపిసోడ్స్ కూడా చాలా కెవోటిక్‌గా అనిపిస్తాయి. అన్నెసెసరీ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి. పర్లేదు అవన్నీ కూడా టైమ్ పాస్ అయిపోద్దులెండి. ఓవరాల్‌గా అయితే ఇది కూడా ఫ్యామిలీ వాచబుల్ కాదు. అడల్ట్ కంటెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో, అస్సలు చూడొద్దు. సిల్లీ కామెడీ ఎంజాయ్ చేసే ఆడియన్స్ ఎవరైనా ఉంటే స్కైఫైలో అది కూడా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అని చెప్తా. మీరు గనక సీరియస్, స్కైఫై అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ చూస్తున్నట్లయితే స్కిప్ చేసేయండి ఈ సీరీస్. బట్ 2 సీరీస్‌లు కూడా వీకెండ్‌కి అయితే మస్ట్ వాచ్, బింజ్ వాచ్ అని చెప్తాను నేను భయ్యా. ట్రై చేయండి. డిఫరెంట్ ఆడియన్స్, ఒక సెక్టార్ ఆడియన్స్‌కి వర్కౌట్ అవుతాయి. బట్ నేను అవి కూడా మెన్షన్ చేశా ఎవరు చూడాలి ఏంటి అని చెప్పేసి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. 2 సీరీస్‌లు కూడా ఫ్యామిలీ వాచబుల్ కాదు. 2 కూడా ప్రెజెంట్ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి. గివ్ ఇట్ ఎ ట్రై. ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్. బై.